విపక్షాల గొడవల మధ్య నిశ్శబ్దంగా మారిపోయినటువంటిది అమలైపోయింది బ్యాంకింగ్ చట్టం. దీని మీద పార్థసారథి ఉపద్రష్ట గారికి సంబంధించిన ఒక కథనం చూద్దాం. 135 నాటి బ్యాంకింగ్ చట్టానికి ముగింపు, డిజిటల్ యుగానికి కొత్త చట్టం. భారతదేశంలో బ్యాంకింగ్ రంగంలో మరో చారిత్రాత్మక సంస్కరణ కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. లోక్సభలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బ్యాంకర్స్ బుక్స్ ఎవిడెన్స్ బిల్ 2026, బ్యాంకర్స్ బుక్స్ ఎవిడెన్స్ బిల్ 2026 ద్వారా 1891 నాటి బ్రిటిష్ కాలం నాటి చట్టాన్ని భర్తీ చేయబోతున్నారు. ఈ కొత్త బిల్లు ఎందుకు ముఖ్యమైంది? నేడు డిజిటల్ యుగంలో ఫోన్పే, గూగుల్ పే, యూపీఐ, నెట్ బ్యాంకింగ్ ద్వారా కోట్లాది లావాదేవీలు జరుగుతున్నప్పటికీ కోర్టులో బ్యాంకింగ్ సాక్ష్యాల విషయంలో ఇప్పటికీ 1891 నాటి చట్టమే అమల్లో ఉంది. ఈ పరిస్థితిని మార్చి డిజిటల్ రికార్డులకు పూర్తి చట్టబద్ధత కల్పించడమే ఈ బిల్లు ప్రధానమైనటువంటి ఉద్దేశం. డిజిటల్ రికార్డులకి కోర్టు గుర్తింపు. ఇక మీద బ్యాంకుల ద్వారా జరిగే అన్ని రకాల ఎలక్ట్రానిక్, డిజిటల్, వర్చువల్ లావాదేవీల రికార్డులు కోర్టులు అధికారిక సాక్ష్యాలుగా అంగీకరిస్తాయి. అడ్మిసిబుల్ ఎవిడెన్స్గా డిజిటల్ ధృవీకరణకు అనుమతి. బ్యాంక్ స్టేట్మెంట్లు ఇతర రికార్డులను డిజిటల్ లేదా ఎలక్ట్రానిక్ సంతకాలతో ధృవీకరించవచ్చు. కాగితపు కాపీలు తప్పనిసరి కాదు. రికార్డులు సమర్పించడానికి ప్రతి కేసులో బ్యాంక్ అధికారులు స్వయంగా కోర్టుకు హాజరు కావాల్సిన అవసరం ఉండదు. ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే కోర్టు పిలవగలదు. ఇది బ్యాంకు అధికారుల కోర్టు నుంచి వచ్చినటువంటి ఉపశమనం. ఏబోతే ప్రస్తుతం బ్యాంకులకు వర్తించే ఈ చట్టాన్ని భవిష్యత్తులో ఎన్బిఎఫ్సిలు, ఇతర ఆర్థిక సంస్థలు మరియు డిజిటల్ పేమెంట్ సంస్థలు కూడా విస్తరించే అవకాశం ఉంది. ఇది భవిష్యత్తులో ఇతర ఆర్థిక సంస్థలకు కూడా కాస్త ఊరటనిచ్చే పరిణామం. సాధారణ ప్రజలకు కలిగే ప్రయోజనాలు: సైబర్ మోసాలు, ఈఎంఐ వివాదాలు, చెక్ బౌన్స్ వంటి కేసులు డిజిటల్ సాక్ష్యాల ఆధారంగా వేగంగా న్యాయం. సర్టిఫైడ్ పేపర్ కాపీల కోసం బ్యాంకుల చుట్టూ తిరిగే అవసరం తగ్గుతుంది. బ్యాంకర్స్ బుక్ ఎవిడెన్స్ బిల్ 2026 భారత బ్యాంకింగ్ రంగాన్ని డిజిటల్ యుగానికి అనుగుణంగా మార్చే కీలక సంస్కరణగా నిలవబోతుంది. డిజిటల్ ఇండియా దిశగా ఇది ఒక ముఖ్యమైన ముందడుగుగా భావించవచ్చు.